జలీల్ ఖాన్ ఆయన పొలిటికల్ రూటే సెపరేట్. జలీల్ ఖాన్ నిన్న ఉదయం వెళ్లి వైసీపీ ఎంపీతో ఇలా భేటీ అయ్యారో లేదో అలా సాయంత్రానికి ఆయనతో టీడీపీ బుజ్జగింపులకి దిగింది. మొత్తంగా విజయవాడ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారిపోయాయి. జలీల్ ఖాన్ విజయవాడ పశ్చిమ టికెట్ ని ఆశిస్తున్నారు. అయితే పార్టీ తన టికెట్ విషయంలో ఇంకా ఎటూ తేల్చడం లేదు అన్నారు. ఇప్పటికే చంద్రబాబు పవన్ ని కలిసి టికెట్ అడిగానని కూడా చెప్తున్నారు ఆయన. అయితే కార్యకర్తల నుంచి ఒత్తిడి రావడంతోనే అయోధ్య రామిరెడ్డిని కలిశాను అని చెప్తున్నారు జలీల్ ఖాన్. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానంటూ స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీ నుంచి అనేది త్వరలోనే ప్రకటిస్తానంటున్నారు. మరింత సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావు అందిస్తారు. విజయవాడ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రస్తుతం మనతో ఉన్నారు. అసలు పార్టీ మార్పులకు సంబంధించి జరుగుతున్న ప్రచారంపై ఏమంటారో చూద్దాం. సరే, ఏంటి మీరు టీడీపీలో యాక్టివ్గానే ఉన్నారు, మరి వైసీపీతో సంప్రదింపులు జరపడానికి గల కారణం ఏంటి? గత 2-3 రోజుల నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఆ కులం ఆ మతం అని కాదు, నేనంటే ఒక గతంలో 2 సార్లు ఎదురుగాలిలో గెలిచా, అందరితో నాకు పరిచయాలు ఉన్నాయి. రెండోది వాళ్ళ ఒత్తిడి ఎక్కువైపోయింది. ఆమె రోజు 200-300 మంది రావటం, అడగటం, సీటు అని అడగటం. సరే, నిన్న ఇంతకుముందు ఈ 15 రోజుల నుంచి ఎప్పుడైతే ఎన్నికల ప్రక్రియ మొదలైందో నేను బాబు గారితో కానీ లోకేష్ గారితో కానీ పదే కలవటం జరిగింది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసినప్పుడు వారితో కూడా రిక్వెస్ట్ చేశాను. నాకు మంచి గౌరవం ఇచ్చారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. వితౌట్ అపాయింట్మెంట్ వెళ్ళినా పాపం యూత్ మీటింగ్ జరుగుతున్నా మనకి చాలా గౌరవం ఇచ్చారు. అదే మళ్ళీ వెళ్ళి బాబు గారితో లోకేష్ గారితో కూడా చెప్పా ఇట్లా జరిగిందని. ఏంటంటే నేను పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చీలకూడదు, కౌంట్ 80 పైన ఉండాలి, నంబర్ కాదు అని వారు చెప్తారు. అదే మాట చంద్రబాబు గారు కూడా సర్వేల ప్రకారం ఇస్తాను. మాకు కృష్ణా జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 3 లక్షల పైపెచ్చి ఓట్లు ఉన్నాయి. ఇంత పెద్ద జిల్లాలో ముస్లిం మైనార్టీకి ఇవ్వటం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే హైదరాబాద్ గారిని కలిశారు కదా, ఏమన్నారు? అంటే మీకు పార్టీలోకి ఆహ్వానించారు? అప్పటికప్పుడు తేలవు కదా, ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. నిజంగా నేను పార్టీ మారాలనుకుంటే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందో అప్పుడే నేను వైసీపీలో వెళ్ళిపోవచ్చు, గవర్నమెంట్ ఉంది కాబట్టి. కానీ నేను వెళ్ళా, బాబు గారినే నమ్ముకున్నా. మరి ఈ సీటు ఎందుకు ఇవ్వట్లేదు అనేది నా బాధ, ఆవేదన ప్రజల్లో ఉంది, నాలో ఉంది. ఏంటి, ఎలా ఉండొచ్చు మీ భవిష్యత్ కార్యాచరణ? నేను పార్టీ మీద తక్కువ ఆధారపడి ఉంటా, నా వ్యక్తిత్వం మీద ఎక్కువ ఆధారపడ్డా. నాకు 15 నుంచి 20,000 ఓట్లు ఇంటికాడ తీసుకొచ్చేసే జనాభా ఉన్నారు. నన్ను నమ్మి నా అమ్మాయిలు కానీ, సామాన్య జనం కానీ, పేదవాళ్ళు కానీ, మా కుటుంబంలో సర్వీస్ చేసింది కానీ వాళ్ళు నేనంటే లైక్ చేస్తారు. రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా లైక్ చేస్తాను. కాబట్టి ఈ అవకాశం వాళ్ళకి మనం ఎమ్మెల్యేగా నుంచోపోతే వాళ్ళు దిక్కులేని వాళ్ళు అవుతారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు. పోయినసారి కూడా చంద్రబాబు గారు మా అమ్మాయికి ఇవ్వటం వల్ల నేను అడిగితే నా పెళ్లిలో చూసి మా అమ్మాయి మైనార్టీ అమ్మాయి ఉంటుందని మైలేజ్ వస్తుందని ఇచ్చారు. ఆమె స్వల్ప తేడాతో ఓడిపోయింది 3,000 ఓట్లతో. అయితే కొంతమంది అభిప్రాయం ఏంటంటే ముస్లిం ఆడపిల్ల మేము ఫ్రీగా మాట్లాడలేమని కొంతమంది. ఇదే లేకపోతే గెలిచామ్మ 60,700 ఓట్లు వచ్చినాయి. తమాషాగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో రాలని ఓట్లు. కాబట్టి ఇక్కడ ఓటింగ్ కన్నా నా అమ్మాయిలను నేను వదులుకోలేను. కంటెస్ట్ అనేది జరుగుద్ది, డెఫినెట్గా చేస్తాను నేను. అది ఏ రకంగా చేస్తానన్నది కాలం నిర్ణయిస్తుంది, నా చేతిలో ఏం లేదు.